మీకు తెలుసా, ఒక లైబ్రరీ, కేవలం ఒకే లైబ్రరీ ఏకధాటిగా 3 నెలల పాటు మండుతూనే ఉందట. అవును, మీరు విన్నది నిజమే. అందులో ఉన్నవి సాదాసీద పుస్తకాలు కావు. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, ఇలా ఎన్నో అద్భుతమైన గ్రంథాలు. అలా కాలి బూడిదైన ఆ ప్రదేశం మరేదో కాదు, మన భారతదేశపు గర్వకారణమైన నలంద యూనివర్సిటీ. అసలు ఆ యూనివర్సిటీలో ఏమైంది, ఎవరు దాన్ని నాశనం చేశారు, ఇప్పుడు అది మళ్ళీ ఎలా ప్రాణం పోసుకుంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి. नालंदा के ध्वंस ने भारत को अंधकार से भर दिया था। अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है। వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీహార్లోని రాజగిరి వెళ్దాం. అక్కడే ఉండే పురాతన నలంద యూనివర్సిటీ. చాలామంది అనుకుంటారు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ చాలా గొప్పవని. కానీ వాటికంటే వందల సంవత్సరాల ముందే మన దగ్గర ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఉంది, అదే నలంద. మరి అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్లేస్ ఎందుకు నాశనమైంది, దీని వెనక ఉన్న అసలు కథ ఏమిటి? మీకు తెలుసా, దీంట్లో అడ్మిషన్లు అంత ఈజీ కావు. నలందలో సీట్ రావాలి అంటే ఐఐటి సీట్ కంటే కష్టం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే గేటు దగ్గరే ద్వారపాలకులు ప్రశ్నలు అడిగేవారట. అందులో పాస్ అయితేనే లోపలికి ఎంట్రీ. చైనా, జపాన్, కొరియా, టర్కీల నుండి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేవారు. అయితే వీటిలో సబ్జెక్ట్స్ ఏంటంటే, ఇక్కడ కేవలం మతం గురించి మాత్రమే కాకుండా ఆస్ట్రానమీ, మెడిసిన్, ఆర్కిటెక్చర్, లాజిక్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ నేర్పించేవారు. శూన్యాన్ని కనిపెట్టిన ఆర్యభట్ట ఇక్కడ కులపతిగా పనిచేశారని చరిత్ర చెబుతుంది. దాదాపు 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది టీచర్లు ఉండేవారు. అయితే క్రీస్తు శకం 1193లో ఒక దుర్ఘటన ఎదురైంది. అదే బక్తియార్ ఖిల్జీ దండయాత్ర. బక్తియార్ ఖిల్జీ అనే దండయాత్రికుడు నలందపై కన్నేశాడు. ఆయుర్వేదం అంటే అతనికి నచ్చేది కాదు. మన జ్ఞాన సంపదను చూసి ఊరలేకపోయాడు. ఇక్కడ ఉన్న ధర్మగంజ్ అనే లైబ్రరీకి నిప్పు పెట్టించాడు. అందులో 90 లక్షల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయట. అవి ఎంత ఎక్కువంటే ఆ మంటలారడానికి 3 నెలలు పట్టింది. ఆ రోజు మన దేశం కోల్పోయిన జ్ఞానం వెలవకట్టలేనిది. కట్ చేస్తే 2024లో చరిత్ర మళ్ళీ తిరగరాస్తుంది. సుమారు 800 ఏళ్ల తర్వాత నలంద యూనివర్సిటీ మళ్ళీ ప్రారంభమైంది. నెట్ జీరో క్యాంపస్గా, పర్యావరణానికి హాని లేని విధంగా అధునాతన సౌకర్యాలతో దీన్ని నిర్మించారు. ఇది ఎందుకు ముఖ్యమంటే, ఒక దేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే కేవలం డబ్బు, ఆయుధాలు ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ఉండాలి. నలంద పునరుద్ధరణ అంటే భారత్ మళ్ళీ విశ్వగురు స్థానానికి అడుగులు వేస్తుందని అర్థం. సో ఫ్రెండ్స్, నలంద మన గతం మాత్రమే కాదు, మన భవిష్యత్తు కూడా. పుస్తకాలను కాల్చేయచ్చు, కానీ జ్ఞానాన్ని ఎవరు అంతం చేయలేరు అనడానికి నలంద ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన చరిత్ర గురించి నలుగురికి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.